ఇచ్చాడు. అలాగే భార్య భర్తలుగా ఉన్నవారికి కూడా దేవుడు బాధ్యతలను అప్పగించాడు. ఇందాక మనం చదువుకున్న వాక్య భాగంలో ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 33వ వచనంలో, మెట్టునకు మీలో ప్రతి పురుషుడును తన వలె తన భార్యని ప్రేమించాలి, భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండినట్లు చూసుకోవాలని చెప్పి ఆ దేవుడు వాక్యములో అక్కడ భార్య భర్తల గురించి చెప్పాడు. ఆ భాగాన్ని మన కింద చదువుకుంటూ వెళ్తే తల్లిదండ్రుల గురించి ఉంది, యజమానుల గురించి ఉంది, కింద ఉద్యోగస్తుల గురించి ఉంది, అలాగా అధికారుల గురించి ఉంది. అందరికీ అధికారులకు కూడా అధికారి దేవుడే అని చెప్పి మరి గ్రంథంలో ఉంది. కాబట్టి మరి కుటుంబ వ్యవస్థ అనేది దేవుని ద్వారానే ఏర్పాటు చేయబడింది. ఈ పెళ్ళి చాలా దేశాల్లో మనం వింటున్నాం. దేవుడు ఆది కాండములో దేవుడు తన స్వరూపమందు మానవుల్ని స్త్రీనుగాను పురుషులుగాను సృజించి వారికి వివాహం చేశాడు. అయితే మనము వింటున్న సందర్భం ఏంటంటే, ఇష్టపడితే ఆడవాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, మగోళ్ళు కూడా పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు అనే చట్టాలు కూడా లోకంలో పుట్టుకొస్తున్నాయి. అవన్నీ దేవునికి విరుద్ధమైనవి. సృష్టి ఆరంభంలో స్త్రీకి పురుషుడికే దేవుడు వివాహం చేశాడు. వారి ద్వారానే ఈ ప్రపంచాలన్నీ వచ్చినాయి. ఈ 750 కోట్ల మంది జనం స్త్రీలకు పురుషులకు వివాహము చేసిన కారణంగానే, ఆ మొట్టమొదటి జంటలు దేవుడు దీవించిన కారణంగానే ఎంత జన సముద్రము ప్రపంచము నిండా నిండిపోవడానికి ఆ దేవుడు వివాహము చేసి దేవుడు వారి ఇరువురిని దీవించాడు. మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించండి అని చెప్పి దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఈ దినాన్ని, ఈ వివాహానికి పిలవబడిన వారు ఎవరైనాను మరి ఈ యవన బిడ్డలను అనగా సమూయేలును రమ్యాన్ని దీవించడానికే మనము ఇక్కడికి వచ్చాం. కాబట్టి మనము మనస్ఫూర్తిగా మనసారా ఈ బిడ్డలను మనము దీవించి వెళ్ళాలని చెప్పి నేను మీకు తెలియజేస్తూ ఈ మాటలను నేను ముగిస్తున్నాను. దేవుడి మాటలు మన వినుకుల్లో దీవించునుగా.